శుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, కృపా, జాలి, కనికరము, దయగలిగిన దేవ, నాయన మమ్మల్ని సజీవులకులో ఉంచిన వాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభులకు ప్రభువి, రాజులకు రాజైన దేవుడివి, సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి దేవా. నాయనా ఇప్పటి వరకు ప్రభు నాయన నీ వాకు స్వరము మేము వినున్నాం ప్రభు. నీ దాసులు మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రం. నాయన బిడ్డ ఎంతో ప్రయాసంతో నా ప్రభు నాయన పొద్దురుజాము లేచి ప్రభు నీ వాక్కుని ప్రభు నాయన నీ ప్రజలకి అనుదినము నా ప్రభు తండ్రి తెలియపరుస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. బలపరచండి, స్థిరపరచండి, తన పరిచర్యకి అభివృద్ధి దయచేయండి ప్రభు. నాయన అలాగే నా ప్రభు నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చొప్పున దీవించండి. మరొక్కసారి మా అందరితో నా ప్రభు మీరు మాట్లాడమని ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డ మీద ఉంచమని అయా నాయన నీ ఆ చివరి దినాల్లో ప్రభు నాయన వాళ్ళు ఎట్టి స్వరము వింటున్నారో మా ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభు నీ ఆత్మచేత వాళ్ళని నడిపించండి ప్రభు నాయన. ఎందుకంటే ప్రభు నాయన నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున ప్రభు నాయన నీ వెనక ప్రభు ఒక స్వరము వినబడుతుందని, ఇదే త్రోవలో మీరు నడవండి అని చెప్పి అయా ఆ స్వరమే పరిశుద్ధాత్మ దేవుడని ప్రభు వాళ్ళు గ్రహించినట్లుగా సహాయము కృప కూడా దయచేయమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేడని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన చనిపోయి 3వ దినాన లేచాడని దేవుడి వాక్యము చెప్తుంది. కానీ ఆయన లేపింది ఎవరు? అమ్మా ఇంకా తండ్రి అయిన దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మనుష్యుల మూలముగా నైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. ఆమేన్. ఆమేన్. మృతుల నుండి లేపిన దేవుడు అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు తండ్రి ముందుగానే ఆయన ఏం చెప్పాడు? ఆల్రెడీ ప్రవచనంలో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత ప్రభు ద్వారా మాట్లాడాడు, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. నానా విధాలుగా ఇది ఇంతకాలము దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి దేవుడు వాక్యం చెప్తానే ఉంది. కానీ ఇక్కడ లేవినెత్తిన వాడు తండ్రి అని చెప్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే ఆయన మృతుల నుండి చదవమా 2:24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రతి దాంట్లో మీకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రణాళిక కనిపిస్తూ ఉంటది. అది రక్షణలో కానీ, లేకపోతే నీ జీవితంలో సమాధానము కానీ, లేకపోతే ఆదరణ విషయంలో కానీ, లేకపోతే పునరుద్ధాన దినమున కానీ ఏదైనా మీరు చూడండి, మీరు అన్నిట్లో మీకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు హస్తము మీకు కనపడుతూ ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి అమ్మా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. ఎవరు వలన? తండ్రి మహిమ వలన ఆయన్ని మృతులలో నుండి లేపాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ తండ్రి మహిమే నిత్య జీవము. అందుకే నేను మీకు ఎవరిని జీవం ఇస్తున్నాడు? తండ్రి యొక్క జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఆ నిత్య జీవం తండ్రిలోనే ఉంది. ఇప్పుడు తండ్రి కుమారుడికి ఏం చేశాడంటే తన మహిమతో ఆయన్ని మృతుల నుండి లేవనెత్తాడని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ముందు ఆయన లేపాలంటే ఆ యొక్క బలిని ఏం చేయాలి? అంగీకరించాలి తండ్రి. అందుకే ఆయన్ని ప్రథమ ఫలము అన్నాడు. ఆ ఫలము ఇదివరకు దినాల్లో పాత నిబంధనలో ఎలా ఉండేదంటే ఛాయ రూపంలో వాళ్ళు ప్రథమ ఫలము ప్రధాన యాజకుడు దగ్గరికి తీసుకొచ్చి ఆయన తండ్రి అంటే దేవుడు సన్నిధిలో దాన్ని ఊపుతాడు. ఇటు ఇలా ఊపుతాడు పైకి, అలా ఊపుతూ ఊపుతూ ఇది అంగీకారమైన అన్నట్లుగా అడుగుతాడు. అది అంగీకరించబడిన తర్వాత అది ఏమవుతుందంటే అది ప్రథమ ఫలముగా నిశ్చయింపబడుతుంది. దేవుని సంగమా, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడు? ఆయనే మన ప్రధాన ఫలము అని చెప్తున్నాడు. మృతుల నుండి వచ్చిన ప్రథమ ఫలము. ఎందుకంటే అనేక మంది చనిపోయే తర్వాత ఆయనకు ముందు చాలా మంది లేచారు. కానీ వాళ్ళు అంగీకరింపబడలా. ఎందుకంటే వాళ్ళు పాపముతో ఉన్నారు. పాపంలో మరణించారు. వాళ్ళు తిరిగి లేపినా కూడా, దేవుడు లేపినా కూడా వాళ్ళు మరణములో వాళ్ళు పాపము చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రథమ ఫలానికి వాల్యూ ఉండదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన ఎలాంటి పాపము లేదు ఆయనలో. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు మీరు చదివితే 17, 18 వచనాలు. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. కానీ పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఆమేన్. ఇప్పుడు ఎవరి దగ్గర పొందాడు? తండ్రి దగ్గర. ఈ అధికారము గాని లేకపోతే ఈ ఆజ్ఞ గాని తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు. ఇప్పుడు ఇతనికి కూడా ఏముంది? ఆయన పెట్టటానికి అధికారం. అధికారం ఉంది, తీయుటకై కూడా అధికారం ఉందని చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు తండ్రి కుమారుని ఎవరు లేపాడు? ఇప్పుడు మృతుల నుండి తండ్రి లేపాడు. కుమారుడు అంటున్నాడు నాకు అధికారం ఉంది అంటున్నాడు. అందుకే యోహాన్ సువార్త 2:19 చెప్తున్నాడు, ఈ యొక్క ఆలయంని మీరు పడగొట్టండి, 3 దినాల తర్వాత నేను దీన్ని లేవనెత్తుతాను అని చెప్పాడు. ఆయన దేని గురించి చెప్పుకుంటున్నాడు? తన శరీరం గురించి చెప్పుకుంటున్నాడు. ఆయన శరీరము దేవుని యొక్క ఆలయం. వాళ్ళు అనుకుంటున్నారంటే ఆ ఫిజికల్ ఆలయం చూపించుకుంటున్నారు. కానీ అతనే దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయంని పడగొట్టండి, 3వ దినాన నేను దాన్ని లేవనెత్తుతాను అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఆయన శరీరం గురించి అనుకొని అలా అనుకోలేదు. కానీ ప్రభు అయితే తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మూడోదిగా మీరు చూస్తే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడు తల్లి. 11. మృతులలో నుండి యేసును లేపని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. ఆయన ఆత్మ ఏం చేసిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని లేవనెత్తాడంట. ఎందుకంటే ఆత్మ దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. ఆత్మ వారే మీరు చూడండి, అన్ని తండ్రి ఏది నిర్ణయించాడో కుమారుడు చేసేవాడుగా ఉంటాడు. దాని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఒక క్రియ రూపంలో మనకి మేనిఫెస్టేషన్ చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేశాడు? 3వ దినాన ఆయన లేవనెత్త తన ఆత్మని ఆయన జీవింపు చేశాడని దేవుడు వాక్యం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడము. 3వ అధ్యాయం 18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మ ప్రభు జీవితంలో తండ్రి ప్రణాళిక ఉద్దేశం కలిగిన వాడు. దాన్ని నెరవేర్చేది ప్రభు. ఆయన ఉద్దేశాలన్నీ, ఎందుకంటే
మన తండ్రి ప్రణాళిక ఉద్దేశం పట్లే జరగాలి. అది జరిగించాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వలనే జరుగుతుంది. ఇప్పుడు ఆ జరిగిన కార్యసిద్ధి చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అది రక్షణ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీ ఆత్మ చనిపోయి ఉంది, అది తిరిగి నీకు జీవింపు చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లేకపోతే గనక నా ఆత్మ లేని వారు నా వారు కారు అని సెలవిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే క్రీస్తులో నిద్రించిన వారిని వాళ్ళు ఏం చేస్తున్నాడు, తిరిగి వాళ్ళందరినీ జీవింపు చేస్తాడు. అందుకే మీరు ఆత్మ యేసుక్రీస్తు ప్రభు రాకముందు మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఎందుకంటే మీ ఆత్మని జీవింపు చేయవాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. ఇది ఒక శక్తి, దేవుని యొక్క శక్తి. ఆ దేవుడి శక్తి నీలో లేకపోతే గనక నువ్వు లేవటానికి వీలు లేదు. అందుకే క్రీస్తులో ఉండినడలా నువ్వు నూతన సృష్టి, క్రీస్తులో ఉండినడలా నీకు తిరిగి మళ్ళీ నూతన జన్మ, క్రీస్తులో ఉండినడలా ప్రతిసారి చెప్తూ ఉంటాడు. కానీ ఆ పదాలు మనం పట్టించుకోము. ఎందుకంటే క్రీస్తు ద్వారా నువ్వు బ్రతికింపబడుతున్నావు. ఆ శక్తి అభిషక్తి, ఆ అభిషక్తుడు ఏం చేస్తాడంటే నీకు శక్తితో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు కూడా ఏమవుతున్నావు అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు మార్చబడుతున్నావు. అప్పుడు ఆ దేవుని యొక్క శక్తి నీలో కూడా ఉంటుంది. తండ్రి ఎలా లేపాడో కుమారుడు తనకి ఎలాగో ఆయన శక్తి ఉందో తాను ఆయన తిరిగి మళ్ళీ జీవింపు చేయడానికి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మృతుల నుంచి ఆయన్ని జీవపు చేసినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేయాలి. ఆ కార్యము సిద్ధి చేయాలంటే గనక నీవు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేని వారు నా వారు కారని చెప్తున్నాడు దేవుడు. ఈ చివరి దినాల్లో మన పరిశుద్ధాత్మ అభిషేకము చాలా అవసరము. ఎందుకంటే ఆత్మని కుమ్మరించడానికి కారణం కూడా అదే. ఆయన ఆత్మను ఎందుకు కుమ్మరించాడు చెప్పండి? మిమ్మల్ని బ్రతికింపు చేయడానికి, ముందు మారు మనసు కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నీకు కృపా వరాలు కావాలన్న పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆత్మ ఫలమైన నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయన లేకుండా నీకు క్రైస్తవ జీవితమే లేదు. నీకు ప్రభు గురించి సమస్తము తెలియాలన్నా ఆయనే నీకు తెలియపరచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఆత్మ లేకుండా చనిపోతే గనక ఇంకంతే సంగతులు. అక్కడతో ఆగదు క్రైస్తవ జీవితం. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత అదే నా క్రైస్తవ జీవితం అనుకోమాకండి. లేకపోతే దేవుడు వాళ్ళ 120 మందిని నింపటానికి కారణం ఏంటి? తర్వాత 3000 మందిని ఆయన ఆత్మతో నింపటానికి కారణం ఏంటి? అపోస్తులు వెళ్ళి చేతులు వేసినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి కారణం ఏంటి? అవసరం ఏముంది? వాళ్ళు ప్రభుని అంగీకరించారు కదా. కానీ నీకు నిత్య జీవము కావాలన్నా, నిన్ను రేపు పరిశుద్ధాత్మ దేవుడు నీలో మార్పు తీసుకురావాలన్నా, ఆ టైంలో నువ్వు బ్రతుకుంటే గనక నువ్వు ఒక మార్పు చెందుతున్నావు. అలాగే చనిపోయిన క్రీస్తులో నిద్రించిన వారు కూడా వాళ్ళు తిరిగి లేవాలన్నా కూడా పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. ఇది తండ్రి నిర్ణయించింది, నీవు నేను నిర్ణయించింది కాదు. ఇది తండ్రి దేవుడు సంకల్పం. ఇది కుమారుడు దాన్ని నెరవేర్చారు. ఈ నిత్య జీవం అనేది తండ్రి ఏం చేశాడు? అది సంకల్పించారు. అది ఆయన సంకల్పము. కుమారుడు దాన్ని నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దాన్ని ఏం చేశాడు? శక్తివంతంగా చేశాడు. ఇప్పుడు ఆ శక్తి నీలో ఉండాలి. ఆ నిత్య జీవం అనే శక్తి నీలో ఉండాలి. అందుకే మనం పాలిభాగస్తులు అవుతున్నాము. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా కూడా మనం శరీరంలో రక్తంలో మన పాలిభాగస్తులు అవడానికి కారణం ఏంటి? దేవుని సంగమా ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా కానీ నా శరీరము తినినలా, నా రక్తం తాగినలా వాళ్ళు నిత్య జీవము కలిగి ఉంటారని చెప్తున్నాడు. ఇప్పుడు నీతో నిత్య జీవం కలిగి ఉండాలన్నా కూడా నువ్వు దేవుడు ఒక మాటకు లోబడాలి. ఎందుకంటే తండ్రి ఆయన్ని ఏం చేశాడు? ఆయనే తండ్రి కుడిపాసము కూర్చోపెట్టాడంట ఆయన్ని. ఎందుకంటే దేవుని సంగమా ఇప్పుడు సంఘాన్ని చేయాల్సిందంతా చేశాడు. ఇప్పుడు నువ్వు రక్షణ కొరకు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. కేవలము విశ్వాసము ద్వారానే
కృప చేతనే నువ్వు రక్షింపబడుతున్నావని దేవుడి వాక్యం చెప్తుంది. తండ్రి నిన్ను జీవముకు పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి నిన్ను నిత్య జీవంకి పిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు నిత్య జీవము అనుగ్రహించువాడు. ఆమేన్. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తిరిగి మళ్ళీ ఆయన కార్యసిద్ధి చేస్తాడు. ఏ నిత్య జీవము దేవుడు నీకు ఇస్తున్నాడో అది పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యసిద్ధి చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. అందుకే మనము పరిశుద్ధాత్మ నీ పక్కన పెట్టమాకండి. నీకు తండ్రి కుమారుడి ద్వారా తన ప్రణాళిక, తన ఉద్దేశం అన్ని తెలియపరిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తండ్రి మాటకు లోబడి ఆయన చేశాడు. కాబట్టి దేవుడు ఆయన ఉన్నత స్థలంలో కూర్చోపెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో. తండ్రి యొక్క కుడి పార్శ్వమున 16 16, 19. 19. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. ఆమేన్. కుడి ఆమేన్. పార్శ్వము వైపు ఆసీనుడై ఉన్నాడని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 1:3. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33వ వచనము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహిమ మహుడంగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడ చూసినా కూడా దేవుడు ఆయన లేవనెత్తి ఎక్కడ కూర్చోపెట్టాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వము. ఈ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎందుకు సీటెడ్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చేయాల్సినంత చేశాడు. నీ రక్షణ కోరుకు, నీ నిత్య జీవము కోరుకు, నీ యొక్క జబ్బు కోరుకు, లేకపోతే నీ వ్యాధుల కోరుకు, లేకపోతే నీ పాపం నిమిత్తము ఆయన అన్ని చేసి ఇంకా ఆయన చేయాల్సింది ఇంకేం లేదు. మొదటి రాకడలో చేయాల్సిందంతా చేశాడు, నెరవేర్చాడు. లేఖనములన్నీ నెరవేర్చాడు. ధర్మశాస్త్రంని ముగింపు చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 10:4 ప్రకారంగా క్రైస్ట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద లా. అన్ని చేశాడు. ఆయన పంపబడిన పని కొరకు ఆయన సమస్తము చేసి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33వ వచనము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుతల్లి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. 8:34 రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చెయ్యువాడును ఆయనే. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీయులనా? కొలసి 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆమేన్. మీరు క్రీస్తులో ఎప్పుడు లేపబడ్డారు? మీరు బాప్తిజం పొందినప్పుడు, ఒక నూతన జన్మ పొందినప్పుడు మీరు లేచారు. లేచిన ఈ జీవితము ఎక్కడ ఉండాలి? నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కడ కూర్చుని ఉన్నాడో అక్కడ నీ దృష్టి ఉండాలని చెప్తున్నాడు. నీ మనస్సు దాని మీద ఉండాలి. నీ ఆలోచనలు దాని మీద ఉండాలి. లోకం మీద ఉండినలా నువ్వు మళ్ళీ చనిపోతావు. ఆయన ఎక్కడ కూర్చుని ఉన్నాడో దాని గురించి నువ్వు ఆలోచించమన్నాడు. ఎందుకంటే అక్కడ నీకొక స్థలముని సిద్ధపరిచాడు. నీకు నాకు ఆయనతో పాటు కూర్చోటానికి. అందుకే జయించిన వారు నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా మీరు నా సింహాసనం మీద కూర్చుంటారని సెలవిచ్చాడు. దేవుని సంగమా, ఆయన లేపింది ఒక కారణం గురించి. ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుంది ఒక కారణం గురించి. ఆ కారణం ఏంటో మనం చూద్దాము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తండ్రియే
కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మృతుల నుంచి లేపాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే తన కుడి పార్శ్వము వైపు కూర్చోపెట్టి ఆయనకి ఏం చేశాడు? ఆయన్ని పరిపాలించడానికి సమయం ఉంది, నువ్వు కూర్చో, నీ శత్రువులందరినీ నీ పాదాల దగ్గరికి పదపీఠం తీసుకొస్తాను, చేయి. అప్పటి వరకు నువ్వు కూర్చొని ఉండని చెప్పాడు. ఎందుకంటే దేవుని సంగమా మనం గ్రహించాలి. ఏమన్ దేవుడు కుడి పార్శ్వము అంటే ఏంటి? మీరు పాత నిబంధనలో దేవుడు కుడి పార్శ్వము, దేవుడు బహుమ హస్తము, ఈ అన్ని పదాలు మీరు చూస్తూ ఉంటారు. ఏమన్ గాడ్స్ రైచస్ రైట్ హ్యాండ్ అని చెప్తాడు. మీరు గమనించారో లేదో? భయపడుకుడి, నేను మీకు తోడై ఉన్నాను. నీతిగల దక్షిణహస్తం. అమ్మా దక్షిణహస్తం, నీతిగల దక్షిణ హస్తం ఎవడు? తండ్రి అయినది కుమారుడు. తండ్రికి కుమారుడమ్మా. కుమారుడు. తండ్రి అయిన దేవుని యొక్క దక్షిణహస్తం కుమారుడు. దక్షిణ హస్తము మన ప్రభుని యేసుక్రీస్తే, గాడ్స్ రైట్ హ్యాండ్. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తి మన ప్రభుని యేసుక్రీస్తే గురించే మాట్లాడుతున్నాడు. అందుకే లేఖనములన్నీ నా వైపే చూపిస్తున్నాయని చెప్తున్నాడు. తండ్రి ఆయన్ని హెచ్చించాడు, అన్ని నామాల కన్నా పైనామం ఇచ్చాడు. ఎందుకంటే తండ్రికి మాటకు లోబడ్డాడు కాబట్టి. అదే గనక మీరు నేను ఎంత తండ్రి మాటకు లోబడతామో దేవుడు నిన్ను కూడా అంతే హెచ్చిస్తాడు. హల్లెలూయా. అది మాట, అది మామూలు విషయం కాదు. నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు మీరు కూడా నా సింహాసనం మీద కూర్చుంటారంటే దానికి అర్థం ఏంటి? మనము కూడా 12 గోత్రాలు వాళ్ళు ఇజ్రాయెల్ని ఎలాగో తీర్పిస్తారో మనము లోకానికి తీర్పిస్తాం. అందుకే మనం ఎప్పుడు తొందరపడకూడదు. మనం దేవుడు మాటకి ఎంత లోబడతామో దేవుడిని అంత హెచ్చిస్తాడు. ఈ లోకంలో హెచ్చిస్తాడు, తర్వాత వచ్చే తరంలో కూడా హెచ్చిస్తాడు. యుగాలు ఉన్నాయి, బైబిల్ చెప్తుంది. యుగ యుగములకు అంటున్నాడు. అంటే ప్రతి యుగానికి మనకి దేవుడు కనిపిస్తుంటాడు, ఏదో ఒకటి దేవుడు చేస్తానే ఉంటాడు. మరి వచ్చే యుగము కూడా ఉంది. ఆ యుగంలో మనల్ని కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులు 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఆయన మనకు చేసిన ఉపకార్యముల ద్వారా అత్యధికమైన తన కృపా మహతైశ్వర్యమును రాబోవు యుగములలో రాబోయే యుగములకు కనపరచు నిమిత్తము కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని ఉన్నావు? ఆయనతో పాటు. ఆయనతో పాటు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా ఒక ఉదాహరణ వచ్చే యుగానికి తెలియపరుస్తాడు. ఆయన కృప ఎంత గొప్పదనిది, ఆయన ప్రేమ ఎంత గొప్పదనిది. నీవు నేను ఏ పాటి వారమని దేవుడు మనల్ని రక్షించాలి, ఏ పాటి వారిని అని నిన్ను ఆయన నీకు నిత్య జీవం ఇవ్వాలి, ఏ పాటి వారు అని ఏం చేశావని ఏమీ లేదు. ఆయన కుమారుని విశ్వసించావంతే. కృప చేత విశ్వాసము ద్వారా నువ్వు ఆయన కుమారుని నువ్వు విశ్వసించావు కాబట్టి ఆయన ఏం చేశాడని తీసుకెళ్లి కుమారుతో పాటు కూర్చోబెట్టాడంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కూడా కుమారుడే కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుని ఉన్నావు అని చెప్తున్నాడు? ఆయనతో పాటు. ఆయనతో పాటు అని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వచ్చే యుగాలకి ఆయన కృప గురించి కానీ ఆయన ప్రేమ గురించి కానీ ఎంతో గొప్పదని ఆ యొక్క తరానికి తెలియపరచడానికి ఆ జనరేషన్ ఎవరుంటారో మనకి తెలియదు. మనము దేవదూతల వల్లనే ఉంటామని చెప్తున్నాడు. కానీ దేవుని సంగమా ఆ యుగంలో కూడా దేవుడు తన మహా ఐశ్వర్యాన్ని కృపని బట్టి ఆయన మనల్ని ఇప్పుడు ఎక్కడ కూర్చోపెట్టాడు? తన కుమారుడుతో పాటు కూర్చోపెట్టాడట. ఆమేన్. దేవుని సంగమా గాడ్స్ రైట్ హ్యాండ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆత్మలో మన దావీదు ఆత్మలో ఏం చెప్పాడు? 110వ కీర్తన 1వ వచనంలో 110. హల్లెలూయా. 110 1వ
ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ప్రభు ఎవరు? ప్రభు దేవుడు. ఫస్ట్ తండ్రి అయిన దేవుడు. నా ప్రభు కుమారుడు. ఎవరు? కుమారుడు. కుమారుడు. సీమోను ఏం చెప్తున్నాడు? నా దేవా నా ప్రభువా అంటున్నాడు. కుమారుని ఎక్కడ కూర్చోబెట్టాడు ఇప్పుడు? తండ్రి యొక్క కుడి పార్శ్వం. తండ్రి కుడి పార్శ్వము కూర్చోబెట్టి నీ శత్రువులందరినీ పాదపీఠము చెయ్యి వరకు. పాదపీఠం దగ్గర తీసుకొచ్చే వరకు, తన పాదల కింద తీసుకొచ్చే వరకు ఆయన్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఆమేన్. దేవుని సంగమా, తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చుట అనేది విషయము మనం జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఎందుకు కూర్చునున్నాడు అనేది మీరు జాగ్రత్త కనిపిస్తే, నంబర్ 1, రక్షణ కార్యము సమాప్తమైనది. సమాప్తమైనది. ఇంకా రక్షణకి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు గుణదల కొండ ఎక్కక్కర్లేదు, నువ్వు కోవతులు అలిగించక్కర్లేదు, లేకపోతే నువ్వు తిరుపతికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, యెరూషలేం కూడా వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి మనం ఏం చేయాల్సింది ఏమీ లేదు. నీ రక్షణ కొరకు నువ్వు ఏం సంపాదించడానికి వీలు లేదు. ప్రభు ఆల్రెడీ ఆ కార్యము చేసి ఉన్నాడు. చేశాడు కాబట్టి కూర్చుని ఉన్నాడు. అంటే పని అయిన తర్వాతనే మనం కూర్చుంటాం. పొద్దునంతా మీరు కష్టపడుతుంటారు. ఎక్కడ ఉంటారు? వంట గదిలో మీరు పని చేస్తూనే ఉంటారు. అయిపోగానే ఏం చేస్తారు? వచ్చి ఒక కుర్చీ మీద కూర్చుంటాము, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆ విధంగానే దేవుడు మనకి తన కుమారుడు ద్వారా చేయాల్సిన అన్ని చేసిన తర్వాత తండ్రిని ఏం చేశాడంటే తన తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చోబెట్టాడంట. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. ఏం చేశాడు? పాపముని తన రక్తము ద్వారా ఏం చేశాడు? శిలువ మీద కొట్టివేశాడు. నీ మీద ఉన్న ప్రతిదీ ఆయన రక్తము ద్వారా కడిగి వేశాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ రక్షణ పొందడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన ప్రభు అని నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతున్నావు. నీ హృదయంలో ఆయన దేవుడు అని తిరిగి లేపాడని విశ్వసించినట్లా నువ్వు రక్షణ పొందుతున్నావు. అంతే రక్షణ. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏమి చేయక్కర్లా. రక్షణ అంటే అంత సింపుల్. ఆయన చేయాల్సిందంతా చేశాడు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని కృప ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆయన ప్రేమ ఆల్రెడీ మనకు చూపించాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. వి ట్రై టు గెయిన్ గాడ్స్ ఫేవర్. ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క దయని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. చూసారా? నేను పొద్దున్న లేచి ప్రార్థన చేస్తే దేవుడి దయ పొందుకుంటానేమో, నేను దేవుడి కృపని పొందుకుంటానేమో అని ఆ ఉద్దేశంతో ఉన్నారు మనం. కానీ దేవుని సంగమా, ఆయన చేయాల్సినంత చేసి నీకు రుచితమైన కృప నీకు ఇచ్చేసాడు, నీకు దయ చూపించాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆ విశ్వాసంతో నడు అంతే. దేవా నువ్వు నన్ను ఆల్రెడీ రక్షించావు, నువ్వు చేయాల్సిందంతా చేసావు, ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు. మనం కనికరం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన ఆల్రెడీ మనల్ని కనికరించాడు. కానీ పాపము నువ్వు చేసినడల్లా ఆయన సన్నిధిలోకి వెళ్ళి పాపముని నువ్వు ఒప్పుకోవాలి. దేవుని సంగమా, మీరు ఏమి చేయకర్లా. ఆయన చేసిన పని మీద మీరు నిలకడగా ఉంటే చాలు. ఆయన చేసిన పని మీద మీద ఆధారపడితే అదే చాలు. అయ్యా నీ గాయాల ద్వారా నాకు స్వస్థత అని విశ్వసించాలి. నువ్వు నోట్లో పలకాలి. నీకు రక్షణ ఎలాగొచ్చింది? నీ నోటి ద్వారా. ఎక్కడ ఉంది ఆ రక్షణ వార్త? నీ హృదయంలో, నీ నోట్లో ఉందని చెప్తున్నాడు. మరి నీ హీలింగ్ ఎక్కడ ఉంది? నీ హృదయంలో, నీ నోట్లోనే ఉంది.
నీ స్వస్థత ఎక్కడ ఉంది? నీ హృదయంలో, నీ నోట్లోనే. ఆ రక్షణ వార్త నీ హృదయంలో పెట్టుకున్నావు. ఆయన చెప్పట్లా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 10:8 ప్రకారం ఏం చెప్పాడమ్మా? క్రీస్తు మీలో అన్న 8వ అధ్యాయం 10వ వచనం. 10:8. అధ్యాయం 8వ 10వ అధ్యాయం 8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. ఇప్పుడు ఎక్కడ ఉందంట? వాళ్ళ హృదయంలో ఉంది, నోట్లో వాళ్ళ నోట్లో ఉంది. ఆ నోట్లోది ప్రభువా అని పలుకుతున్నప్పుడు రక్షింపబడుతున్నారు. హృదయంలో ఉన్న ఏం వాక్యం ఉంది? ఆయన తిరిగి లేచాడని వాళ్ళు రక్షణ సువార్త ప్రకటించారు. అది విశ్వసించారు, వాళ్ళు రక్షణ పొందారు. మరి నీ హీలింగ్ కూడా అంతే, నీ బ్లెస్సింగ్ కూడా అంతే. దేవా థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. మనం ఏం నటించగల? బ్లెస్సింగ్ రావాలంటే మనం పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి, దేవా మనం ఏం చేస్తున్నామంటే మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కనికరము పొందడానికి, ఆయన కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తానే ఉంటున్నాం. కానీ ఆల్రెడీ కృప చూపించాడు, దయ చూపించాడు. ఇప్పుడు నువ్వు బిడ్డ అంటున్నాడమ్మా. హల్లెలూయా. బిడ్డ అయిన తర్వాత కూడా ఇంకా అడుకుని తింటామేనా మనం? కృతజ్ఞతతో మనం పొందుకోవాలి అంతే. దేవుడు నీకు ఇచ్చిన కృప ఇచ్చేసాడు. కృప సత్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కృప నీ మీద ఉంది. నేను అంతవరకు రక్షణ వరకు లాగి తీసుకొచ్చాడంటే మరి ఆయన కృప కాదమ్మా. దేవుని సంగమా, మనం మటుకు నీ నోటి ద్వారానే నువ్వు పలకాలి. ఆయన సమస్తము చేసి ఉన్నాడు. రక్షణ కార్యము ఆయన సమాప్తం చేశాడు. అలాగే ఆయన నీ యొక్క వ్యాధుల్ని, నీ యొక్క జబ్బుని, ఏమేమి ఉన్నాయో అవన్నీ చేశాడమ్మా. ఇంకెంత చేయాలి మీ కొరకు? ఇప్పుడు ఆయన చేసిన కార్యముని మీరు విశ్వసించాలంతే. ఆ శిలువ మీద చేసిన కార్యం మీరు విశ్వసించాలంతే. దాన్ని బట్టే మనం నడవాలి. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వం వైపు కూర్చున్నాడు. ఎందుకంటే రక్షణ కార్యము సమాప్తమైనది. ఇంకా ఆయన చేయాల్సింది ఏమీ లేదు నీ రక్షణ కొరకు. ఆమేన్. రెండోదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో ఆయన తండ్రి కుడిపార్శ్వం వైపు కూర్చోడానికి యేసుక్రీస్తు మనల్ని విజ్ఞాపన కర్తగా కూర్చునున్నాడు. విజ్ఞాపన కర్తగా కూర్చునున్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8:34 ప్రకారంగా చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 8:34 శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు. నీ కొరకు, నా కొరకు నువ్వు ఏది వెళ్ళి అడిగినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని తండ్రి చెవులో పెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి నీ కుమారుడు అడుగుతున్నాడు. తండ్రి నీ కుమారుడు అడుగుతున్నాడు. అయ్యా ఆయన బలహీనంగా ఉన్నాడంట, బలపరచు అని ఆయన ఏం చేస్తున్నాడు? నీ తరఫున, నా తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆమేన్. చూసారా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా. క్రీస్తు మధ్యవర్తి అని చెప్తున్నాడు. ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. యూ మస్ట్ గో టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్, జస్ట్ గో టు హిమ్ ఇన్ ఫెయిత్. ఆమేన్. విశ్వాసముతో వెళ్ళండి ఆయన సన్నిధిలోకి. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేసేవాడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8:25-26 ప్రకారంగా ఆయన మన పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ పట్ల, నా పట్ల కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ఒకడు విజ్ఞాపన చేస్తున్నారు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం వైపు కూర్చొని ఒకరు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరుడు అని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మనకి దేవుడు చేసిన కార్యాలు చూడండి.
ఇక్కడ ఉండటానికి నీకు ఒక వ్యక్తినిచ్చాడు, ఆదరణకర్తనిచ్చాడు. నీతో ఉండటానికి ఒక ఆదరణకర్తనిచ్చాడు. అక్కడ మనకి పరలోకంలో ఒక రిప్రజెంటేటివ్ని ఉంచాడు. చూసారా ఎంత గొప్ప దేవుడమ్మా! ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఎంత గొప్పవి చూడు నీ పట్ల, నా పట్ల. అందుకే మీరు ఆలోచన విధానం వేరే, ఆయన ఆలోచన విధానం వేరే. ఆయన ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్నాడంట నీ పట్ల, నా పట్ల. మీరు అనుకునేది ఒకటైతే ఆయన అనుకునేది ఇంకోటి. దేవుని సంగమా, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక మనది కన్నా గొప్పవని చెప్తున్నాడు కూడా. చెప్పినా కూడా మనం ఏం చేస్తున్నాము? అదే మెంటాలిటీతో ఉన్నాం, అదే మైండ్ సెట్తో ఉన్నాం. దేవుడి సన్నిధిలో నీ కొరకు, నా కొరకు ఒకళ్ళు విజ్ఞాపన చేస్తున్నానని ఎప్పుడు మర్చిపోమాకండి. అడగండి, అయ్యా నా తరపున విజ్ఞాపన చేస్తున్నావు, నాకు ఈ కార్యము చేసి పెట్టు ప్రభువా. తండ్రిని అడుగుతున్నాడు నీ పట్ల. నీకు ఏది కావాలన్నా తండ్రి నామంలో అడగమన్నాడు కదా. తండ్రి నామంలో అడిగినట్లా, ఆయన యొక్క కుమారు నామంలో అడిగినట్లా తండ్రిని ఆయన నీకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు కదా. మరి ఆ విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి కదమ్మా. He represents us before God. Jesus is representing us. He pleads our case. ఆ కేసు ఏదైనా కానీ ఈజ్ ఫైటింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఆయన ఏం చేస్తున్నాడు? నీ తరపున విజ్ఞాపనగా, మధ్యవర్తిగా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. అవును తల్లి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. నీ కేసుని ఆయన టేకప్ చేస్తాడు. అది పాపం విషయమైన, దోషం విషయమైన, అపరాధములైన, నీ ఏ కేసుని తీసుకొస్తున్నావో, నీకు అన్యాయం జరిగింది, నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు పైన. నీకు అన్యాయం జరుగుతుంది, నిన్ను మోసం చేస్తున్నారు, నిన్ను తీసి పడేస్తున్నారు, తక్కువ చూపు చూస్తున్నారు. అది ఏదైనా కానీ దేవుని సంగమా, నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడని అక్కడ మర్చిపోమాకండి. అందుకే ఆయన వెళ్ళి అక్కడ తండ్రి పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన రక్షణ కార్యము సమాప్తం చేయటమే కాదు, నీ తరఫున, నా తరఫున ఆయన రిప్రజెంట్ చేయడానికి కూడా కూర్చుని ఉన్నాడు అక్కడ. ఈస్ ప్లీడింగ్ యువర్ కేస్ టు ద ఫాదర్. ఆయన దేవుడి ఎదుట మనకు ప్రతినిధిగా, ఒక ఉత్తరవాదిగా, మధ్యవర్తిగా నీ పట్ల, నా పట్ల అనుదినము. ఇంకా మనకి ఎందుకమ్మా భయము? మనం ఎంత ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు చూసి మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాము, కానీ మన పట్ల ఒకళ్ళు ఉన్నారని అసలు ఎప్పుడు మర్చిపోమాకని. సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల యుద్ధం ఆడేవాడు, నిన్ను రక్షించిన వాడు, రక్తం కార్చిన వాడు. అందుకే అన్నట్లా తన కుమారుడే నీకు ఇచ్చాడు చనిపోవటానికి. మరి ఆ కుమారుడు ద్వారా నీకు అన్ని సమస్తము అనుగ్రహించాడమ్మా అని అడుగుతున్నాడు కదమ్మా. ఏ కుమారుడు నీకు చనిపోవటానికి ఇచ్చాడు, మరి ఆ కుమారుడు ద్వారా నీకు సమస్తం అనుగ్రహించాడా? తప్పకుండా. మరి ఆ కుమారుని విశ్వసించడానికి ఏంటి మన ప్రాబ్లము? ఆయన ఉన్నాడని, నీ పట్ల ఉన్నాడని విశ్వసించాలి కదా. ఆయన ప్రతిఫలం దయచేవాడని విశ్వసించాలి కదా. నీకు ప్రస్తుతాన్ని కనపడబోచ్చేమోమా, నీ ప్రార్థన ఆలకించబడుతుంది కనపడబోచ్చేమో, కానీ దేవుడు పని చేయట్లేదు అన్నమాట అనుకోమాకండి. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఈ విషయంలో, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఈ విషయంలో అంటూ ఉంటారు జనాలు, కానీ దేవుడు ఉత్తరం ఇవ్వట్లేదు. ఆ సమయం రావాలి ఉత్తరం ఇవ్వటానికి. ఏ కాలంలో ఏ ప్రజలు మాట వినాలో, ఎప్పుడు చేయాలనేది ఆయన కాలం నిర్ణయించున్నాడు.
ఆ కాలము రావాలి మనకి. ఆ కాలంలో వచ్చే వరకు నీకు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు. ఓర్పు నేర్పిస్తున్నాడు, సహనం నేర్పిస్తున్నాడు, ఆయన మీద ఆధారపడడానికి నేర్పిస్తున్నాడు. దేవుని సంగమా, ఏది కావాలన్నా మర్చిపోమాకండి, తండ్రి కుడిపార్శ్వం వైపు ఎవరు కూర్చుని ఉన్నారనేది. నీ పట్ల నా పట్ల ఒక ప్రతినిధిని కూర్చోపెట్టాడు. Amen. Someone to represent you, and it's our Lord Jesus Christ. Amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. పొజిషన్ ఆఫ్ పవర్ ఓవర్ ఆల్ థింగ్స్. ఆయనకి కంది కూర్చుని ఉన్నాడంటే ఆయనకి సమస్తము అధికారము ఇవ్వబడినది అని మనకి తెలియపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20:21. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన అధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి చూసారా, నామము మళ్ళీ కంటెను. రాబోయే యుగాలు అంటున్నాడు పౌలు గారు. ఆ పదాలు జాగ్రత్త. చదవమ్మా. రాబోవు యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. తండ్రి ఆయన ఏం చేశాడంటే సమస్తముపై సర్వ అధికారము ఆయనకి ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. He has given him power over principalities, over darkness, everything, you name it. God has given Jesus the authority. అందుకే సమస్తం అధికారము నాకు ఇవ్వబడినది అని చెప్పాడు. శిష్యులకు ఏం చెప్పాడు? నాకు ఇచ్చి ఉన్నాడు, ఆ అధికారం నేను నీకు ఇస్తున్నా, నువ్వు వాడుకో. దయ్యాలా వాడుకో, నా పేరు వాడు చాలు అంటున్నాడు. చీకటి శక్తిలా నా పేరు వాడుకో. అధికారం ఆయనకి ఇవ్వబడింది. తండ్రి ఆయనకి ఇచ్చేసాడు సమస్తం అధికారము. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శిష్యులకి ఇచ్చాడు. అందుకే దయ్యాల్ని వెలకొట్టారు, అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు, సూచక క్రియలు చేశారు. దేవుని సంగమా, ఆయన నీ పట్ల అక్కడ కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేయటమే కాదు, అధికారం, సమస్తం అధికారం కలిగిన వాడు. ఇప్పుడు అధికారం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. వెళ్ళి ప్రకటించు, నా సువార్త ప్రకటించు అన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి దేవుని సంగమా, దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు కంపల్సరీ హీలింగ్ జరిగిద్ది. గమనించారా? అది ప్రభు మినిస్ట్రీ అయినా, శిష్యుల మినిస్ట్రీ అయినా, వాళ్ళు ఎవ్వరు ఏం చేసిన మినిస్ట్రీలో రక్షణ సువార్త ప్రకటించినప్పుడు ఎడల వాళ్ళు ఏం చేసేవారు? వ్యాధులు కలిగిన వాళ్ళని తీసుకొచ్చేవారు, జబ్బులు కలిగిన వారిని తీసుకొచ్చేవారు, అనేక విషయాల్లో బాధపడే వాళ్ళని తీసుకొచ్చేవారు. నువ్వు ఆ సువార్త ప్రకటించినప్పుడు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది కాబట్టి మనుషులు రక్షింపబడుతున్నారు, మనుషులు స్వస్థతలు పొందుతున్నారు, వాళ్ళు దయ్యాల్ని వెలకొడుతున్నారు. ఎలా? ఎందుకంటే అది దేవుని యొక్క శక్తి, శిలువ సందేశము. హల్లెలూయా. Now he is seated above all powers and principalities. దేవదూతుల కంట పైన అధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని సంగమా, అంధకారుల కన్నా పైన, ప్రతి నామము కన్నా ఆయన నామము పైనామం అని చెప్తున్నాడు. మనము ఆ అధికారానికి మనం లోబడితే చాలు. ప్రభు అధికారానికి మనం, when we come under the authority of our Lord Jesus Christ, you are not only becoming a son, but you are given authority, amen, to preach the gospel, to heal the sick. నేను నమ్ముచున్నాను దేవుని సంగమా, దేవుడు కానాలో ఏం చేశాడు? ఏం అద్భుతం చేశాడమ్మా? మొదటి ద్రాక్షరసము మనుషులు చేసినది, అవునా? రెండోది దేవుడు ఏది శ్రేష్టమైనది? రెండవదే శ్రేష్టమైనది కదా? అవును. ఐ బిలీవ్, నేను నమ్ముచున్నాను. గాడ్ అందుకే ఆయన ఆగాడు, ఏం చేయలా, ఆగాడు. తల్లి వెళ్ళి చెప్పినా కూడా నా సమయం ఇంకా రాలేదు తల్లి అని చెప్పాడు.
God has kept the best wine for the last. హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని చివరి వరకు ఉంచాడు. ఈ చివరి దినాల్లో ఆయన ఆత్మని కుమ్మరించబడినప్పుడు ఆత్మ వారు ఎంతమంది పొందుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఆయనైతే ఆ ఆత్మని కుమ్మరిస్తున్నాడు. మీరు అనుకున్నట్టు అది వరల్డ్ వైడ్ ఇది జరగదమ్మా. అది మీరు అనుకున్నట్టు ప్రపంచంలో సడన్ గా ఆత్మ వచ్చేసి అందరి మీద ఇది కాదు. ఎక్కడ సేవకులు ఆత్మ కలిగి ఉన్నారో, అక్కడ సేవకులు విశ్వసించినప్పుడు, అక్కడ సేవకుడు దేవుడి ద్వారా పంపబడిన వారు ఎక్కడన్నా ఏ చోటుకు వెళ్ళినా కూడా వాళ్ళు చేయి వేసి ప్రార్థన చేసినడలా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటారు. ప్రతి సంఘము ఆత్మతో నింపబడి ఉంటుంది. మరి ఆయన ఆత్మని కుమ్మరిస్తాడంటే మరి అన్యజనుల మీద అప్పుడు ఆ సమయంలో కుమ్మరించాలి కదమ్మా. 120 మంది. అది ఏ వర్షం? అది పరిశుద్ధాత్మ తొలకరి వర్షం అన్నాడు. తొలకరి వర్షం. ఇప్పుడు చివరి దినాల్లో ఎక్కడ పడితే అక్కడ మీరు కడబరి వర్షం మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రతి బిడ్డ మీద తన ఆత్మని కుమ్మరి, ఎందుకంటే ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. నీకు బాప్తిజం ఇచ్చేవాడు, ఆత్మతోనూ అగ్నితో బాప్తిజం ఇచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన తన శిష్యులకి ఆ అధికారం కూడా ఇచ్చాడు. మీరు ఎవరి మీద చేయి వేసినడలా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వాళ్ళు అనేక భాషల్లో మాట్లాడతారు, ప్రవచిస్తారు, దేవుడి నామాన్ని మహిమపరుస్తాడని చెప్తున్నాడు. దేవుని సంఘం ఆయన కూర్చున్న విధానము ఒక్క రక్షణను ముగింపు చేయటమే కాదు, ఆయనకి అధికారం కలిగి ఉన్నది. ఆ అధికారాన్ని సంఘంకి ఇచ్చాడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ అ సైన్ ఆఫ్ విక్టరీ అండ్ కింగ్షిప్. When Jesus sat at the right hand of God the Father, it speaks of sign of victory and kingship. ఆయన విజయానికి మరియు రాజరికానికి గుర్తది. Now he is a king. Yes. He is not only Lord but he is also a king. ఎందుకంటే ఇంకా పరిపాలించాల్సిన సమయం వచ్చింది. ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. తండ్రి ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజైన వస్తున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నారు చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. Now he is sitting under all powers and principalities. Now he is a king. ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ రాజు దగ్గరికి వెళ్ళాలి. మనుషులు నీకు సలహాలు ఇస్తారమ్మా, దేవుడైతే జవాబు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మనుషుల దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తారు? ఇలా చేయి బ్రదర్, అలా చేయి సిస్టర్, ఇలా చేయి బ్రదర్, అలా చేయి. కానీ దేవుడు అలా కాదు, జవాబు ఇచ్చువాడు ఆయన. మనుషులు సలహా ఇవ్వటమే వాళ్ళ పని. అఫ్కోర్స్ వాక్యం ద్వారానే సలహా ఇస్తారు, కాదనట్లా. కానీ జవాబు ఇచ్చేవాడు మటుకు దేవుడు ఒక్కడే. Amen. He's gone into the heavens, all angels and all authorities and powers being made subject unto him. ఆయన అధికారానికి లోబడ్డారు. ఆయన ఇప్పుడు రాజుగా కూర్చుని ఉన్నాడు. అందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘమా, ఆయన కూర్చుని ఉన్నాడు అన్నాడు, కానీ ఒక చోట్లో ఆయన నిలబడి ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కడమ్మా? ఏ చోట్లో నిలబడ్డాడమ్మా? స్టెఫన్ని రాళ్లతో కొట్టినప్పుడు. ఆమేన్, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్టెఫాన్ని అపోస్తల కార్యం 7వ అధ్యాయము 55, 56 వచనాల్లో మీరు చూసినట్లయితే అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు నిలబడ్డాడు అక్కడ? తన దాసుడు ఆయన చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు హతసాక్షి అయ్యాడు. ఎవరైనా కానీ, స్టెఫానే కాదు, దేవుని సంగమా, నువ్వు నమ్మకముగా ప్రభు రాకడ ముందు
మనం గనక చనిపోతే ఆమేన్. ఆయన మనల్ని స్వీకరించడానికి ఆయన నిలబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ పని నువ్వు ముగించావు, అవును. నువ్వు చేయాల్సింది చేసావు. ఆయన కొరకు ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధమయ్యాడు స్టెఫాన్. ప్రభు నిలబడ్డాడు. Amen. Normally Jesus is described as sitting at the right hand of God, but here you see Jesus standing at the right hand of God. ఎందుకంటే ఆయన ఆహ్వానించే దేవుడై ఉన్నాడు. ఎంత దీనుడు చూడండమ్మా దేవుడు. ప్రభు అసలు ఆయనకు నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయన దేవుడి సన్నిధిలో కదా వెళ్ళాల్సింది. ఆయన కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఎలా వదిలేస్తాడు? ఆయన కోసం శ్రమలు పొందిన వాడిని ఎలా వదిలేస్తాడు? ఆయన నామం నిమిత్తము దోషించబడిన వారిని ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నావు? నెవర్. తన ప్రజలు, తన బిడ్డలు ఆయన కొరకు జీవిస్తుంటే ఆయనకి ఎంతో ఆనందము. ఆయన నువ్వు పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన నీ కొరకు నిలబడతాడు. నా మంచి దాసుడా, బలా నా మంచి దాసుడా అని చెప్తాడు. అది వింటానికి కాదమ్మా మనం జీవించేది. అవునండి. ఆ మాట వింటానికే కదమ్మా మనం జీవిస్తున్నాము. అవును. అందుకే దేవుని సంగమా, ఆయన తండ్రి కుడి పార్శ్వం కూర్చోటానికి కారణం ఏంటంటే ఆయన సమస్తము జయించాడు, రక్షణ నిమిత్తము సమస్తము చేశాడు. ఆయన నీకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అలాగే సమస్తం అధికారం ఆయనకి ఇవ్వబడినది అని చెప్తున్నాడు. కానీ చివరిలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడటము నేను కల్లారా చూశాను. ఇంకో సాదృశ్యం ఏంటంటే, నిలబడడానికి కారణం ఏంటంటే ఆయన రావటానికి సిద్ధముగా ఉన్నాడని ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన గనక ఒక్కసారి అలా నిలబడ్డాడంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉందని మనకి తెలియపరుస్తున్నాడు. దేవుని సంగమా, అది బ్లాక్ అండ్ వైట్ లో చూపించాడు. మరి ఎందుకు కలర్ లో చూపించలేదు నాకు ఎందుకు తెలియదు, కానీ బ్లాక్ అండ్ వైట్ లో చూపించాడు. ఆయన మీద కిరీటం ఉంది, ఆయన మీద వస్త్రము యెషయాలో చెప్పాడు చూసారా, అలా ఉంది ఆయన వస్త్రము. ఆయన నిలబడ్డాడు, సడన్ గా అలా నిలబడ్డాడు. అంటే అతి త్వరలో ఆయన అలా చూపిస్తున్నాడంటే మనం ఇతరులకి వెళ్ళి చెప్పాలని ఉద్దేశం అయింది. నేను సిద్ధముగా ఉన్నాను, రావడానికి సిద్ధంగా ఉన్నాను. సమయము అయిపోయింది, కృపకాలము సమాప్తమైనది. ఆయన వస్తున్నాడు తన వధువు కొరకు, సంఘము కొరకు ఆయన వస్తున్నాడు అని తెలియపరుస్తున్నాడు. ఆయన కూర్చోటమే కాదు దేవుని సంగమా, ఆయన నిలబడి సిద్ధముగా ఉన్నాడని చెప్తున్నాడు. రావడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమైనా ఆయన స్వీకరించడానికి? మరి మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నామా? అవన్నీ పక్కన పెడుతున్నామా? శరీర క్రియలు, శరీర ఇచ్చలు, లోక వాటి మీద దృష్టి, అవన్నీ పక్కన పెడుతున్నావా? ఎందుకంటే నువ్వు క్రీస్తుతో లేచినట్ల నువ్వు పై వాటి గురించి ఆలోచించమన్నాడు, చూడమన్నాడు. ఎందుకంటే నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కాబట్టి అని చెప్తున్నాడు. దేవుని సంగమా, సిద్ధంగా ఉండండి, నీ రాజు అతి త్వరలో రానే ఉన్నాడు. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. దాని కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చున్న ఒక ప్రతినిధిని కూర్చున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించి ఆయన మిమ్మల్ని అందరినీ ఆ గుంపులో ఉండేటట్టుగా మనము ఆశించాలి. ఆమేన్. నీవు, నీ బిడ్డలు, నీ తల్లి, నీ తండ్రి, మనం అందరము సంఘముగా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. కానీ దేవుని సంగమా, ఈ లోపల కృపకాలంలో మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఆయన కృపనిచ్చాడు, సమయం ఇచ్చాడు. అది మన జీవితాన్ని అనుదినము పరిశీలన చేసుకోవాలి. మనము ఆ రొట్టె దాన్ని ఆ యొక్క శరీరంలో, ఆ యొక్క రక్తంలో పాలిభాగడానికి మనం అర్హుడు అని మనం జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నాం కదా. మరి ఆ విధంగానే మరి ఆయన రాకడ కొరకు మనము సిద్ధముగా ఉన్నామా లేదని కూడా నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, సైన్యానికి అధిపతిని యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 మానక దివారాత్రులు స్తుతించబడుతున్న, ఆరాధించబడుతున్న, కొనియాడబడుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. ప్రభువా, నీ వాక్కు నీ బిడ్డలకి ఇచ్చున్నాను తండ్రి. దేవాతి దేవుడివి, అది జీవం గల వాక్ అని సెలవిచ్చావు నాయనా. నువ్వు పంపించిన ప్రతి మాట అది తిరిగి వ్యర్థముగా రాదని సెలవిచ్చిన దేవుడివి అయా. దే నిమిత్తం పంపించావు అది నా ప్రభా నాయన కార్యము జరిగించే వరకు అది నీకు తిరిగి రాదని సెలవిచ్చావు. ఇప్పుడు నా ప్రభా నాయన నీ బిడ్డల హృదయంలో నాయన నువ్వు త్వరలో వస్తున్నావని, నువ్వు తండ్రి కుడిపాసం వైపు కూర్చొని అయా సమస్తము మా కొరకు చేశావు. ఇప్పుడు నా ప్రభా నాయన కూర్చొని నువ్వు పరిపాలించబోతున్నావని ప్రభు, అలాగే మా కొరకు నాయన విజ్ఞాపన చేస్తున్నావు. ఒక ప్రతినిధిగా నాయన పరలోకంలో మా తరఫున ప్రభు నాయన నువ్వు విజ్ఞాపన చేస్తున్నా. యేసయ్య, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. సమస్తం అధికారము నీకు ఇవ్వబడినదని సెలవిచ్చిన దేవుడివి, సంఘానికి అధికారం ఇచ్చున్నావు ప్రభు. ఆ అధికారం వాడుకొని అయ్యా నా ప్రభు కృప నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయనా. తండ్రి దేవా నాయన ప్రతి బిడ్డని ప్రభు నాయన జ్ఞాపకం చేసుకోండి, నీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. ఆ బిడ్డ నా ప్రభు నా ప్రభు శిలువ మీద ప్రభు నాయన ఈ దినాన నా జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఆ ఒక్క మాట చొప్పున ప్రభువా ఆ బిడ్డ రక్షింపబడ్డాడు. ఎందుకంటే రక్షణ అనేది ప్రభా నాయన కేవలము నీ కృప చేతనే, విశ్వాసము ద్వారానే అని సెలవిచ్చావు కాబట్టి ఆ బిడ్డ రక్షింపబడ్డాడు ప్రభా తండ్రి దేవా. ప్రతి బిడ్డని రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా తండ్రి. ఇదిగో నీ బిడ్డల్ని మీరు వాడుకోండి, అనేక మందిని ప్రభా నాయన నీ రాజ్యంలోకి తీసుకురావడానికి కృపా సహాయము కూడా దయచేయమని అడుగుతున్నాం. అన్యులకి వెలుగుగా ఉంచండి ప్రభా తండ్రి దేవా. నీ బిడ్డలకి ఏ అవసరం ఉన్నా ప్రభా నాయన అవసరాలన్నీ క్రీస్తు మహాశ్వరంలో తీర్చుమని అడుగుతున్నాం తండ్రి దేవా నాయన. నీ బిడ్డలకి ఏమి కొదువు లేకుండా సహాయము దయచేయండి అయ్యా. స్వస్థత కావలసిన వాళ్ళు నాయన నీ గాయాల ద్వారా స్వస్థత నొందితిరి అని సెలవిచ్చావు కదయ్యా నాయన. నీ దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిందని సెలవిచ్చావు ప్రభు. ఆ స్వస్థత కూడా ప్రభు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డకి నా ప్రభు నాయన తిరిగి లేచి నీ నామాన్ని మహిమపరిచేటట్టుగా నా ప్రభు నాయన ఈ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం తండ్రి. మరొక్కసారి ప్రభు నాయన అయ్యా నాయన ఈ గ్రూప్ లో ఉన్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనుదినము వచ్చి ప్రభు నీ వాక్యంని విత్తడానికి ప్రభా నాయన ప్రయాస పడుతున్నారు ప్రభా నాయన. అనుదినము నా ప్రభా నాయన వాళ్ళని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభా ప్రతిఫలము దయచేయండి ప్రభా నాయన. ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున ఈ గ్రూప్ లో దీవించు, ఆశీర్వదించు. ప్రత్యేకంగా ప్రభా నాయన అయ్యా నీ కుమారు నా ప్రభా నాయన ప్రశాంత్ బాబుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను.